హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాత్రి మాజీ ప్రధాని, మాజీ దేశ ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన హెల్త్ బాగాలేదని ఇమీడియట్ గా ఎయిమ్స్ కి తరలించడం, ఎయిమ్స్ లో ఎమర్జెన్సీకి తరలించడం, కొద్ది క్షణాల్లోనే డాక్టర్లు మృతి చెందారన్నటువంటి వార్తను దేశానికి తెలియజేయటం చాలా దిగ్భ్రాంతికి సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ ఒక్కసారిగా దేశం అంతా దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితిని చూసాము. సో అసలు మన్మోహన్ సింగ్ గారి దేశ ప్రగతిలో కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఒక పార్టీకి, ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండి కూడా వివాదారహితుడిగా ఎటువంటి ఆ ఒక బ్లాక్ మార్క్ అనేది లైఫ్ లో లేకుండా ఏ విధంగా జీవించగలిగారు, అసలు ఆయన యొక్క జీవిత చరిత్ర ఏంది, ఆయన సాధించినటువంటి లేదు దేశం కోసం ఆయన చేసినటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఏంటి, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి నాగార్జున రెడ్డి గారు. నమస్తే 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 అమర్. మన్మోహన్ సింగ్ గారి మరణ వార్త అనేటువంటిది భారతదేశానికి మటుకు విషాదకరమైనటువంటి వార్తే. ఆయనకి గౌరవార్థము ఒక్క 5 సెకండ్ల పాటు మనం మౌనాన్ని పాటించి శ్రద్ధాంజలి ఘటించి లెట్ హిస్ సౌల్ రెస్ట్ ఇన్ పీస్ అనుకుంటూ ఒక్క 10 సెకండ్ల పాటు మౌనం పాటించి మన కార్యక్రమాన్ని మొదలుపెడదాం. Let his soul rest in peace. Let his soul rest in peace. Let his soul rest in peace. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకుంటూ పోతే అమర్ కొన్ని గంటల తరబడి చెప్పవచ్చు, కానీ ప్రజలకి అంత చేతి వినే ఓపిక ఉండదు. కాబట్టి వీలైనంత వరకు 10-15 నిమిషాల్లో క్లుప్తంగా ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను మధ్యలో చెప్పేటప్పుడు ఏదైనా డేట్స్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా పొరపాటు కానీ జరిగి ఉంటే దయచేసి క్షమించండి. రైట్, మొదలు పెడదామా? Dr. Manmohan Singh, the legend. Undoubtedly, he is the legend. భారత రత్న పురస్కారం తోటి గౌరవించదగినటువంటి వ్యక్తి, డెఫినెట్ గా గౌరవించి తీరవలసింది. సరే, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాము, కానీ ఆయన దానికి అర్హుడు, సందేహమే లేదు. 1932 సెప్టెంబర్ 26వ తారీఖున ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో, కరెక్ట్ గా ఊరి పేరు అయితే నాకు గుర్తులేదు, సారీ ఫర్ దాట్, అక్కడ జన్మించారు. విద్యాభ్యాసం అంతా కూడాను చాలా ప్రదేశాల్లో చేశారు. ఆయన చండీగఢ్ విశ్వవిద్యాలయంలో బిఏ ఎకనామిక్స్ లో పట్టభద్రుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు. తర్వాత ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎకనామిక్స్ లో పిహెచ్డి చేశారు. భారతదేశం విడిపోయిన తర్వాత ఆయన భారతదేశానికి వచ్చేసి మన అస్సాం రాష్ట్రంలో సొంతగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. ముఖ్యమైనటువంటి కీలక పదవులని అనుభవించాడు, చేశాడు కూడా. ఆయన పిలిచి మరీ చేయించుకున్నాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కోసం పనిచేశాడు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో పనిచేశాడు, అనేకమైనటువంటి పురస్కారాలు అందిపుచ్చుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అట్లనే చాలా కాలేజీల్లో కూడాను ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, లెక్చరర్గా కూడా పనిచేశాడు. ఆయన ఏ కాలేజీలో అయితే ఎకనామిక్స్ చదువుకున్నారో ఆ కాలేజీలో కూడా ఆయన లెక్చరర్గా పనిచేశాడు. వివాహం చేసుకున్నారు. 3 కుమార్తెలు ఆయనకి. అందులో ఒక కుమార్తె అమెరికాలో ఉంది, ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన పంపిస్తారు ఇప్పుడు రాజ్ఘాట్ దగ్గర. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కాంబినేషన్ అనేటువంటిది, అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, ఈయనేమో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఒక చక్కటి ప్రిన్సిపల్ మీద నడిచారు. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు సంబంధించిన అనుభవాలు కూడా
రెండు ప్రధానమైన అనుభవాలు నేను తర్వాత చెప్తాను. ఉమ్, ఈయన కూతుళ్ళు ముగ్గురు కూడా సబ్జెక్టెడ్ టు కరెక్షన్, మతాంతర వివాహాలు చేసుకున్నారు. ఓకే. జనరల్ గా ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళకి కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష ఇలాంటి వాటితోటి సంబంధం ఉండదు. ఉమ్, వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు మనకి ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనుకో, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఉమ్, ఆయన ఒక కూతురు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈఏఎస్ శర్మ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కొడుకుని చేసుకుంది. అవును. ఆయనేమో తమిళియను, ఈయనేమో తెలుగు, ఆయన విశాఖపట్నంలో ఉంటాడు. ఉమ్, ఆయన కొడుకుని చేసుకున్నారు అన్నమాట. ఇంకా అట్టగానే చెప్పుకుంటూ మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీలో కూడాను ఐ థింక్ గత 2 జనరేషన్స్ నుంచి తీసుకుంటామా, పంజాబీస్ ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు అనమాట. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. సరే. చాలా గొప్ప గొప్ప చదువు అనమాట ఆయన. ఉమ్, మంచి మంచి వాటిలో ఉన్నాడు. జనరల్ గా ఆయన ఏంటంటే మనం 10 మాటలు మాట్లాడితే ఒక మాట మాట్లాడతాం, ఉమ్, 3-4 అడుగులు వేస్తే ఆయన మనకి వెనక ఎక్కడో ఉంటాడు అన్నమాట. చిన్నగా నడుస్తాడు, చాలా తక్కువగా మాట్లాడతాడు, మంచి లిజనర్. ఓకే. ఎదుటివాడు చిన్నవాడా, పెద్దవాడా, ముసలివాడా, ముక్కవాడా సంబంధమే ఉండదన్నమాట వాళ్ళకి. ఉమ్, అందరినీ కూడాను సమానంగా గౌరవిస్తారు. మానవత్వము అనేది ఎక్కువగా ఉంటుంది. ఉమ్, మనుషులకి చాలా గౌరవం ఇస్తారు వీళ్ళు. ఓకే. చెప్పాను కదా నేను, నాకు పర్సనల్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. మనం 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక మాట మాట్లాడతాడు. సార్. అలాంటి వ్యక్తి ఉమ్, అలాంటి వ్యక్తి భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా 2 సార్లు ఉన్నాడు. ఉమ్, 2004 నుంచి 2014 వరకు. ఉమ్, అంతకుముందు చాలా కార్యక్రమాలు చేశాడు, చాలా పదవులను అలంకరించాడు, న్యాయం చేశాడు, చక్కటి రైటింగ్స్ చేశాడు, పుస్తకాలు కూడా రాస్తాడు ఆయన. ఆయన రాసినటువంటి ఒక పుస్తకము ఎక్స్పోర్ట్స్ కి సంబంధించింది అనమాట. ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ ఫ్రమ్ గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే పుస్తకం రాశాడు. చాలా పత్రికలలో అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తూ ఉంటారు ఆయన. నేను ఈ సంవత్సరము జూన్ లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలవడానికి కోసం అని చెప్పి ట్రై చేశాను. అని ఆయన పిఏ, ఆయన ఎవరిని కలవడం లేదండి అందుకని చెప్పి, సారీ అండి ఏమీ అనుకోవద్దు, సంగతి సమాచారం అంటే చిన్న స్లిప్ మీద ఐఎమ్ సోన్సో ఎట్సెట్రా ఎట్సెట్రా అని విజిటింగ్ కార్డు ఇచ్చి పంపించాను. 2-3 సార్లు కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఈ రోజు నువ్వు నేను ఈ రకంగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము అంటే భారతదేశానికి $600 బిలియన్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఉన్నాయి అంటే, SEZ అంటే తీసుకొచ్చినటువంటి ఘనత అంటే, వీటన్నిటికీ కూడాను కారణం అంటే బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకొని భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారి కాంబినేషన్ మూలకంగా మనం ఈ రోజు ఉన్నాము. మరి ఇలాంటి వాళ్ళకి మనము నెత్తిన పెట్టుకొని పూజించాలా లేదా? ప్రజలు విజ్ఞప్తి వదిలేద్దాం. ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, కానీ నాకు తెలిసినంత వరకు 100 మందిలో 99 మంది, ఇంకా గట్టిగా చెప్పాలంటే 99.9% ఆఫ్ ద పీపుల్ ఆయన గురించి ఎక్కడ కామెంట్ చేయరు, ఒప్పుకుంటారు. మేబీ 0.1% ఆఫ్ ద పీపుల్ ఒప్పుకోకపోవచ్చు, అది వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలన్నమాట. మనం నిన్న కూడా నాకు వీడియోలో చెప్పుకున్నాగా, మూర్ఖుడు అనేటువంటి వాడు రాజు కంటే బలవంతుడు అని అలా ఉంటాం. సో పుస్తకాలు రాశాడు, కులాలకి మతాలకి అతీతంగా పిల్లలకు పెళ్లిళ్ళైనాయి, మంచి విద్యావేత్త. పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిపోయినప్పుడు ఇండియానే వచ్చారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కూడా ఆయనకి ఎంత అయితే అద్దె వస్తుందో అస్సాంలో ఆయనకు ఉన్నటువంటి ఇంటికి, అదే పెద్ద గొప్ప మ్యాన్షన్ ఏం కాదు, అది మామూలు సమానమైన మానవుడికి ఉండేటువంటి ఇల్లే. దాని మీద వచ్చేటువంటి అద్దె కూడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించేవాడు. ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఆయన ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు చూపించేవాడు. ఆర్బీఐ కూడా గవర్నర్ గా చేశాడు ఆయన. సో అందుకని అన్డౌటెడ్లీ ఈజ్ ఎ లెజెండ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ రోజు నువ్వు నేను కూర్చొని ఈ రకంగా మాట్లాడుకోగలుగుతున్నాము అంటే కారణము మన్మోహన్ సింగ్ ప్లస్ పివి నరసింహారావు.
వీళ్ళ Sir. కాంబినేషన్ ఓకే. సరళీకృత విధానం తీసుకురావడం, యాక్ట్స్ లాంటివి తీసుకురావడం, నరేగా అంటుంటాం కదా మనం, ఇది Sir. ఆహార భద్రతకు సంబంధించినటువంటి చట్టము, Hmm. ఇంకా అనేక రకమైనటువంటి చట్టాలు, ఇది మన ఆర్టీఏ చట్టము, ఇట్లాంటి వాటన్నిటిని తీసుకువచ్చినటువంటి కాలము ఆయన ప్రైమ్ మినిస్టర్ గా జరిగింది. ఓకే. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పివి నరసింహారావు ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన్మోహన్ సింగ్ గారి కాంబినేషన్ అనేటువంటి భారతదేశ చరిత్రను మార్చేసింది. ఓకే. భారతీయులు అనేటువంటి వాడు సాఫ్ట్వేర్ రంగంలో ఇంత నిష్ణాతులుగా ఉండడానికి కారణము పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అనేటువంటి స్కీమ్. సరే, ఆ స్కీమ్ ని వేరే వాళ్ళు ఏ విధంగా డబ్బా కొట్టుకుంటున్నారు అనేది నేను చెప్పుకున్నాం. మనం అమరావతిని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ అది ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. సో ఒకానొక సందర్భంలో అంటే నా పర్సనల్ అనుభవాలు కూడా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఒకసారి ఆయన అనుభవం కూడా చెప్పాడు. ఎంపీస్ అందరు కూడాను మన ఢిల్లీలో ఉండే ప్రగతి మైదానికి ఆపోజిట్ లో ఒక ఎంపీ గారి ఇంట్లో ఒక డిన్నర్ అరేంజ్ చేశారట. ఇది నేను చెప్తున్నది కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తారనమాట. అంటే ఆయన ఎలాంటి వ్యక్తిని చెప్పాడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయనకున్న మారుతి కారు వేసుకొని వచ్చాడట. ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన మారుతి కారు వేసుకొని వచ్చినప్పుడు, అంటే ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నా కానీ చాలా సింపుల్ గా ఉంటాడు కాబట్టి మనిషి. వచ్చినప్పుడు కారు తీసుకొస్తే దాన్ని రివర్స్ చేసి ఎక్కడ పార్క్ చేయాలని చెప్పి చూస్తున్నాడంట. అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అరే మన్మోహన్ సింగ్ గారు వచ్చారా, వెళ్ళి అనేది కార్ పార్కింగ్ ఏదో ఇబ్బంది పడుతున్నట్టు చూడు అనేసి అంటే, లేదు ఎక్కడ పెట్టాలో చెప్పండి, నేనే పెడతానంటాడంట. కాదు అని చెప్పి వీళ్ళే కార్ పార్క్ చేశారు. చాలా సింపుల్ గా ఉంటాడు మనిషి. ఎవరు పిలిచినా గానీ కాదనేటువంటి కాదు. అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇవి ఉన్నా గానీ పెద్దగా పట్టించుకోవడం. ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నా సరే, మినిస్టర్ గా ఉన్నా సరే పట్టించుకోవడం. అదే విధంగా 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. సోనియా గాంధీ ఆయన వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు. రాష్ట్రపతి భవన్ లో సబ్మిట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత ఉత్కంఠ భరితంగా ఉందంటే ఆ రోజు నేను మా ఫ్రెండ్స్ మేమందరం కూడాను ఈ జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్నప్పుడు లైవ్ లో చూస్తున్నాం అనమాట. లైవ్ లో చూస్తుంటే ఈ మన్మోహన్ సింగ్ గారు ఆమె ఇద్దరు కలిసి వస్తున్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి అనౌన్స్ చేయాలి కదా, నార్మల్ గా అనౌన్స్ చేస్తారా, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఎంత విచిత్రం జరుగుతుందో చూడండి, మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ గా అనౌన్స్ చేస్తారు చూడండి అని చెప్పాను. జనం అందరూ తిట్టారని తిట్టారు, జోకులు వేశారు నా మీద, చాలా ఇదిగా మాట్లాడారు. విత్ ఇన్ 5 minutes తర్వాత ఎప్పుడైతే ఆమె అనౌన్స్ చేసిందో షాక్ అన్నమాట జనం అందరికి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఆమెమో ఫారెన్ సిటిజన్, అప్పటికి ఇండియన్ పాస్పోర్ట్ ఉందా ఫారెన్ పాస్పోర్ట్ ఉందా అనేది ఎవరికి క్లారిటీ లేదు, నాకు కూడా. కానీ ఆయనతో పాటు బయటకు వచ్చినప్పుడు ఇండికేషన్ మోస్ట్ ప్రాబబ్లీ ఈయనని ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేస్తారు అని. ఇది నా మొదటి ఇన్స్టెన్స్. కరెక్టేనా కదా? తర్వాత ఆయన పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండి, ఈయనేమో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కనీసం ఒక 3-4 సార్లు ఆ 5 సంవత్సరాల పీరియడ్ లో ఈ ప్రశ్నలను నేను భరాయించలేనంటే నేను రిజైన్ చేస్తాను అన్నాడు. నాకు పివి నరసింహారావు గారితో కూడా సంబంధాలు ముందాలు ఉన్నాయి కాబట్టి ఒకనొక సందర్భంలో ఆయన చెప్పిన మాటే చెప్తున్నాను. ఆయన చెప్పాడు, నేను పాలిటిక్స్ చూసుకుంటాను, మీరు ఆర్థిక పరమైన విషయాలు చూసుకోండి, మీ మీద ఎవరైనా కనుక దాడి కనుక చేస్తే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత నాది. సోనియా గాంధీ గారికి పాలిటిక్స్ తెలియదు, పాలసీ తెలియదు. అలా గట్టు పరిస్థితిలో ఉన్నాము. ఈ దేశాన్ని బయట వెయ్యాలి అంటే మనం చేసి తీరవలసిందే, ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పాడట బిగినర్స్. అందుకని అది గుడ్ కాంబినేషన్.
So I know politics, I'll take care of the politics. You know finance, you take care of that thing. She does not know both these things. It is our responsibility to protect this nation. నలుగురులో నవ్వులు కాకుండా చేయాల్సిన బాధ్యత మనదే అని ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని సాలిడ్ మెజారిటీ లేకపోయినప్పటికీ ఆ 5 సంవత్సరాలు గడిపారా లేదా చూసాంగా మనం. సో ఆ కాంబినేషన్ ఉండేది అలాంటి. తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 10 సంవత్సరాలు ఉన్నారు. సరే స్కామ్ అని, కోల్గేట్ అని, కామన్వెల్త్ గేమ్స్ అని ఇలాంటివన్నీ కూడా వచ్చినట్టు మాట వాస్తవమే. ఆయన ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు, ఆయన మీద ఎక్కడా ఒక మచ్చ కూడా లేదు. పీస్ఫుల్ గా ఇండియా వచ్చారు, చేయాల్సిన పనులన్నీ చేశారు, మంచి పదవులు అలంకరించారు, ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు, ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా పోటీ చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా రాజ్యసభ మెంబర్. ఆయన 30 సంవత్సరాల పాటు ఆయన రాజ్యసభ మెంబర్ గానే ఉన్నారు. చిత్రం ఏంటంటే రోసయ్య గారు లాంటి వాళ్ళకి, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించలేదు. కారణం ఏంటంటే మన ఇండియాలో ఉన్న దిక్కుమాలిన పాలిటిక్స్ అనమాట. అది నువ్వు నాకు ఓటుకి ఎంత ఇస్తావు, నా ఫ్యామిలీలో 5 ఉన్నారు, 20,000 ఇస్తావా, రోజు బిర్యానీ పెడతావా, ఒక వాటర్ బాటిల్ ఇస్తావా అనేటువంటి వాతావరణంలో మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఎలా పార్లమెంట్కి వెళ్తారు? వాళ్ళు రాజ్యసభ ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గం అంటే ఏమో. మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వ్యక్తి అంటే దేశాన్ని అప్పుల పాలు నుంచి తప్పించి తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి బంగారాన్ని కూడా విడిపించి భారతదేశాన్ని ఒక చక్కటి గాడిలో పెట్టి వేగంగా ప్రయాణించేటువంటి పరిస్థితులకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. సో ఇట్లా చెప్పుకుంటూ కనుక పోతే ఎన్నైనా చెప్పచ్చు. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్తాను. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమర్ ఎల్కే అద్వానీ గారికి, సోనియా గాంధీ గారికి, హైదరాబాద్ లోనే మన దిగ్విజయ్ సింగ్ గారికి, వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ విభజన గురించి నేను నా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సమర్పించుకున్నాను. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని డివైడ్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారండి. ఇది నా మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒకసారి దీన్ని పరిశీలించండి. ఎల్కే అద్వానీ గారికి ఏదైతే ఇచ్చానో, దిగ్విజయ్ సింగ్ గారికి హైదరాబాద్ లో ఏదైతే ఇచ్చానో, సోనియా గాంధీ గారికి నెంబర్ 10 జాన్పత్ రోడ్ లో ఏదైతే ఇచ్చానో, అదే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మన్మోహన్ సింగ్ గారికి కూడాను పార్లమెంటు భవనంలో ఆయన రూమ్ లోకి వెళ్ళి మరీ ఇచ్చాను నేను. నలుగురికి సేమ్ థింగ్ ఇచ్చింది. దాని గురించి కూడా నేను మనం చెప్పుకున్నాం. క్యాపిటల్ ఎక్కడ ఉండాలి, డీసెంట్రలైజేషన్ ఎట్సెట్రా, ఏం చేస్తే కనుక నష్టం కూడుతుంది ఎట్సెట్రా అనేది నిన్న కూడా చెప్పుకున్నాము. ఆ వీడియో కూడా లింక్ కూడా పెట్టు, జనాలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నేను ఇచ్చిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది నా లెటర్ మీద ప్రింట్అవుట్ తీసి ఇచ్చాను. పై నుంచి కింద వరకు మొత్తం చదివాడు అన్నమాట ఆయన. లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు, చిన్నగా నడుస్తారు కాబట్టి ఇంకెందుకంటే అవకాశం దొరకలేదు నేను కూడా ఆయన వెనక్కి వెళ్ళాను. ఆయన వెనకనే వెళ్ళాను కాబట్టి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేను. ఆయన లోపలికి వెళ్ళారు, సీట్లో కూర్చున్న తర్వాత ఎదురుగానే నిలబడ్డాను. నమస్తే అండి అన్నాను. నమస్తే అన్నారు. నన్ను కూడా కూర్చోమన్నారు. నేను కూర్చున్నాను ఆయన దగ్గర. నా గురించి నేను ఒకరిని పై నుంచి కింద వరకు మొత్తం చదివాడు అమర్ ఆయన. ఆ చదివినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో నిజంగా ఇంత చేటు ఆల్కహాల్ తాగుతారండి అని అడిగాడు. అదొక ప్రశ్న. మీరు విభజించడం అనేటువంటిది తప్పదు అనేసి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది అనేసి అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయండి అని కూడా మీరు అడుగుతున్నారు మీరు అనే ఒక మాట. ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అనేటువంటిది ఓన్లీ ఆల్టర్నేటివ్ అని కూడా మీరు చెప్తున్నారు. అదొక మాట. దొనకొండ లాంటి ప్రదేశాన్ని రాజధాని కింద డిక్లేర్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి. అదొక మాట. పైనుంచి కింద వరకు మొత్తం చదివాడు. ఆయన ఇంకో మాట కూడా అడిగారు. నా క్వాలిఫికేషన్ లో బీకామ్, FCA, FA అండ్ FP అని ఉంటది. ఈ FA అండ్ FP అంటే ఏంటండి అని అడిగాడు ఆయన. ఇది ఒక సర్టిఫికేషన్ అండి. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్. ఇది ఇంటర్నేషనల్ వ్యాలిడ్ సర్టిఫికేషన్. ఇది
ఫారెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అంటారండి దాన్ని అని చెప్పాను నేను. ఓకే. ఓహో అన్నాడు. నా మెయిల్ ఐడి చూశాడు ఆయన. మెయిల్ ఐడి చూసి రెడ్డి 123@yahoo.com ఉందేంటండి, ఇంకా మీరు yahoo.com నే వాడుతున్నారా అని అడిగారు ఆయన. అవునండి, ఈ మెయిల్ ఐడి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలుసు, నోటెడ్ కాబట్టి నేను ఇవాళ రేపు అంతా జనం అందరూ కూడా జీమెయిల్, ఆమెయిల్, ఈమెయిల్ అంటారు కానీ స్టిల్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ థింగ్ అండి అని చెప్పాను నేను. అట్లా రాసినటువంటి దాంట్లో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా చదివాడు, ఆయన అప్రిషియేట్ కూడా చేశాడు. ఓకే. అట్లనే అది ఆ సందర్భంగా అంతా కూడా ఒక 15 నిమిషాల మీటింగ్ అనమాట. మధ్యలో పార్లమెంట్ మధ్యలో వస్తారు కదా, మధ్యలో వచ్చినప్పుడు ఆయనతో నాకు జరిగినటువంటి రెండో అనుభవాలు అనమాట. తర్వాత ఆయన కట్టుకున్నాడు, మళ్ళీ పార్లమెంట్ మొదలవుతుంది కాబట్టి మళ్ళీ ఇద్దరం కలిసి బయటకు వచ్చాము. ఆయన పార్లమెంట్ లోకి వెళ్ళిపోయాడు, నేనేమో నా పాటికి నేను వచ్చేసాను. తర్వాత 2006 2007 కరెక్ట్ గా నాకు గుర్తులేదు, ఒకసారి ఆయన ఇంటి దగ్గరే కలిసాను. ఆయన ఇంటి దగ్గర కలిసినప్పుడు కూడా రిసీవ్ చేసుకున్నాడు. అని ఎంత మెమరీ పవర్ తెలుసా నీకు అన్నారు, నాకే ఆశ్చర్యం వేసింది. అంటే బికాస్ ఆఫ్ దిస్ కలర్ అండ్ కంపెనీ గుర్తుపెట్టుకున్నాడేమో నాకైతే తెలియదు, కానీ మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, మీరు సమ్ రెడ్డి కదా మీరు అని అడిగాడు అనమాట. మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కదా అని అడిగితే, అవునండి చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారండి స్మృతి సంవత్సరం అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటిది 2004లో కదా. నేను ఆయన కలిసిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత, అయినా కానీ మనిషి అంత పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ 2013వ సంవత్సరంలో ఆయన ఛాంబర్ లోనే ఇచ్చినప్పుడు కూడాను గుర్తుండదో అని చెప్పి మళ్ళీ నేనే ఒకసారి చెప్పుకున్నాను. బట్ ఆయన గుర్తున్నారులేండి, మీరు ఇంతకుముందు కూడా కలిసారు కదా 2-3 సార్లు. ఇది ఆయనతో నాకున్నటువంటి అనుబంధాలు. సో ఫైనల్ గా ఏంటంటే లాస్ట్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఇంకొక 15 రోజులు కనుక గడిచినట్టు కనుక అయినట్లయితే ప్రపంచంలో ఎవరికి ఆయిల్ కొనుక్కున్నా ఇంకోటి కొనుక్కున్నా డబ్బులు పే చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ బయటపడేసి ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే కారణము పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో జరిగింది కాబట్టి ఆ మహానుభావుడి పేరు కూడా చెప్పాల్సి వస్తుంది, పివి నరసింహారావు గారి పేరు. పాపం పివి నరసింహారావు గారు చనిపోతే ఆయన కనీసం ఏఐసిసి ఆఫీసు ఢిల్లీలో పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. హైదరాబాద్ పంపించారు, సగం తగలబెట్టి వదిలేశారు. ఆయన్నేమో ఆ విధంగా అవమానించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మన్మోహన్ సింగ్ గారికి ఏం చేశారంటే, ఐ థింక్ ఇవాళ తరలిస్తానుకుంటాను ఏఐసిసి ఆఫీస్ కి ప్రజల యొక్క సందర్శనార్థం కోసం నివాళులు అర్పించుకోవడానికి. డాక్టర్ అమెరికా నుంచి రావాలి, తను కనుక వచ్చిందంటే రేపు రాజా లాంఛనాలతోటి మన మిగిలిన వాళ్ళ సమాధులు ఉంటాయి కదా, ఇది నెహ్రూ గారిది, గాంధీ గారిది, రాజ్ఘాటం ఏదంటే అక్కడ మోస్తాబి దాన కార్యక్రమాలు వాళ్ళ సాంప్రదాయాల పరంగా చేస్తారనమాట. సో వాళ్ళకి ఏంటంటే కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి ఎటువంటి సంబంధాలు ఉండవు. నేను అనేటువంటిది రెండవ పదం కింద, నా దేశము అనేటువంటిది మొదటి పదం కిందనే ఉంటుందండి. మై కంట్రీ అనేటువంటిది ఫస్ట్, మై సెల్ఫ్ అనేటువంటిది సెకండ్, మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ థర్డ్ థింగ్ అనమాట. ఓకే. మీ టీవీ ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, ఈ దేశంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి అలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి, అలాంటి లెజెండ్స్ ని ఆదర్శంగా తీసుకోండి. ఒక్క వ్యక్తి లేదా మాక్సిమం 2 వ్యక్తులు, తెలుగు వాళ్ళైన పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, అటు పక్కేమో గ్రేట్ గ్రాండ్ సర్దార్జీ. సర్దార్జీ సార్ రియల్లీ గ్రేట్ అండ్ గ్రాండ్, నో డౌట్ అబౌట్ దట్. సర్దార్జీ హిస్టరీ కనుక తీసుకుంటే భారతదేశాన్ని విదేశీ దాడి నుంచి రక్షించడంలో, కాపాడడంలో, యుద్ధాలు చేయడంలో సర్దార్జీలను మించిన వాళ్ళు లేరు. అందుకని నేను ఏమంటానంటే ద గ్రేట్ గ్రాండ్ సర్దార్జీస్ అంటాను. సైన్యంలో కూడా ఒకప్పుడు సర్దార్జీలు ఎక్కువ ఉండేవాడు. తర్వాత ఏంటంటే నేషనలైజేషన్ ప్రాసెస్ లో అన్ని ప్రాంతాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకున్నారు. అట్లనేది మహారాష్ట్ర క్యాడర్ అని, నేపాల్ క్యాడర్ అని, అట్లనే బీహార్ రెజిమెంట్ అని, ఏపీ రెజిమెంట్, తెలంగాణ రెజిమెంట్ ఇవన్నీ ఉంటాయి. సో సర్దార్జీస్ అన్డౌటెడ్లీ గ్రేట్ గ్రాండ్ సర్దార్జీస్. ఆ గ్రేట్ గ్రాండ్ సర్దార్జీస్ లో నుంచి వచ్చినటువంటి ఒక అణిముత్యము
భారతరత్న ఇవ్వదగ్గటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఓకే. ఇలాంటి వ్యక్తులని పిల్లలకి చరిత్రలో రాయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికి కూడా ఇంకా అశోకుడు చెట్టు నాటించను బావులు తవ్వించను రాస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పు, తాజ్మహల్ కట్టించారు, బ్రహ్మాండంగా చేశారు, అది ఇది అని చెప్పి రాస్తారు. చరిత్రని కూడాను మార్పు రాయాల్సిన అవసరం కూడా ఉంది అమర్. యాక్చువల్ గా జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఏంటంటే పాత రోజుల గురించి చెప్పడం అనేటువంటిది ఒక పారాగ్రాఫ్ లోనో ఒక పాఠంలోనో చెప్పేయచ్చు పిల్లలకు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నది ఏమిటి అనేటువంటిది పిల్లలకు చెప్పాలి. ఐ ఫోల్డ్ మై హ్యాండ్స్, రిక్వెస్ట్ ఎవ్రీ యంగ్స్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎస్పెషల్లీ ద సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారికి, పివి నరసింహారావు గారికి చేతులు జోడించి నమస్కరించవలసిందే. వాళ్ళు ఇద్దరి కాంబినేషన్ కనుక లేకపోతే ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళేమో చక్కగా అన్ని చేసుకుంటూ వచ్చారు. భారతదేశంలో ఒకప్పుడు పవర్ అనేటువంటి మనకు షార్టేజ్, ఎలక్ట్రిసిటీ లేదు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కోల్ లింకేజ్ అవి తీసుకొచ్చి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టారు. అమెరికా వాళ్ళతోటి పౌరులకి ఉపయోగపడేటువంటి విధంగా అణుశక్తిని ఎట్లా ఉపయోగించాలనేటువంటి దాని మీద సంతకం పెట్టారు ఆయన. యునైటెడ్ నేషన్స్ లో కూడాను వర్క్ చేశారు. యునైటెడ్ నేషన్స్ లో రిప్రజెంటేటివ్ కింద కూడా ఉండేవాడు ఆయన. సరే, పుస్తకాలు అవి కూడా రాశారు, నేను అది కూడా చెప్పాను. ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, ద గ్రేట్ గ్రాండ్ సర్దార్జీ డాక్టర్ మన్మోహన్ ఈజ్ ఎ లెజెండ్. ఆయన గురించి భారతదేశంలో ఉన్న ప్రతి యంగ్స్టర్, ప్రతి పిల్లవాడు కూడాను సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి పనులేంటి, ఎక్కడ ఉన్నారు, ఎలా చేశారు, ఏమిటి, ఎలా తీసుకొచ్చారు, ఎవరిని మెప్పించి ఎలా కార్యక్రమాలు చేశారు అనేటువంటిది చెప్పుకోవాలి. ఆ సందర్భంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గురించి చెప్పుకోవాలి. పనికి ఆహార పథకం లాంటివి తీసుకొచ్చారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటివి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళ విషయంలోనే జరిగినాయి. సో ద గ్రేట్ గ్రాండ్ సర్దార్జీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణము అనేటువంటిది భారతదేశానికి ఒక తీరని లోటేది. దాన్ని మనం పొడతలేము, చాలా కష్టమైనటువంటిది. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అనేటువంటిది భారతదేశం యొక్క అభివృద్ధికి ప్రతి భారతీయుడు తలెత్తుకొని నిలబడగలిగినటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళిద్దరిలో డాక్టర్ మన్మోహన్ సింగ్. వాళ్ళిద్దరిని మనం ఎప్పుడు కూడాను వేరు చేసి చూడకూడదు అమ్మా, ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిని కలిపే చూడాలి, కానీ ఇద్దరిని వేరు చేసి మనం చూడకూడదు. పివి నరసింహారావు గారు ఆయన మీద ఏదైనా కామెంట్స్ వస్తే రెస్పాన్సిబిలిటీ నాది అని ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మీరు తీసుకునేటువంటి ఆరోగ్య నిర్ణయాల్లో నేను ఎటువంటి జోక్యము చేసుకోనని ఈయన చెప్పాడు. ఆమెకి పాలసీ తెలియదు, పాలిటిక్స్ తెలియదు, మన మీద బాధ్యత ఉందని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి చెప్పారు. అది కాంబినేషన్ అంటే, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అంటారు దాన్ని. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జనరల్ మీటింగ్ సెషన్ కి వాజ్పేయి గారిని పంపించారు. కారణం తెలిసిన దానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానమైన కారణం ఏంటంటే, అప్పుడు పాకిస్తాన్కి మనకి, చైనాకి మనకి ఉన్నటువంటి విభేదాల్లో ఈయనైతే చక్కగా అడ్రస్ చేయగలని అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడును ఆయనే పంపించారు. కానీ ఇప్పుడు కూడా నేనేమంటానంటే, ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఎవరు చెప్తున్నాను, భారతదేశంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమము అభివృద్ధికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు, దేశాన్ని ఇంటిగ్రేటెడ్ గా ఉంచి ఒక తాటి మీద నడిపించేటువంటి విషయాలలో అమెరికా వాళ్ళ దగ్గర నుంచి, చైనా వాళ్ళ దగ్గర నుంచి, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మన ప్రైమ్ మినిస్టర్, హిజ్ ఎక్సలెన్సీ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాహుల్ గాంధీని, మమతా బెనర్జీని, స్టాలిన్ని అందరినీ కలుపుకొని పోవాలి. ఒక్కళ్ళు కూడా ఎప్పుడూ చేయలేరు. వీళ్ళేమో చేస్తుంటారు, వాళ్ళేమో వద్దంటూ ఉంటారు. కానీ అంతర్జాతీయ విషయాలకు సంబంధించినంత వరకు గుర్తుపెట్టు, అంతర్జాతీయ విషయాలకు సంబంధించినంత వరకు ప్రతి భారతీయుడు తలెత్తుకు తిరగాలి అంటే అందరూ చెప్పాల్సిందే,
మనము ఒకే తాటి మీద నిలబడ్డాము అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి కనుక ఇవ్వకపోతే మనం పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. చాలా దేశాలు ప్రపంచంలో ఏం చేస్తున్నారంటే భారతదేశాన్ని ముక్కలు చెక్కల కింద విడగొట్టి తలా ఒక ముక్క తీసుకుందాం అనే ప్రయత్నాలు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైనాయి. దాన్ని నిరోధించాలి అంటే ఇది చేయాల్సిందే. ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, ప్రాంతీయ పరమైనటువంటి విషయాలలో, ప్రపంచానికి సంబంధించిన విషయాలు అంటే ఫారెన్ పాలసీ అనుకో, ఇట్లాంటి వాటిల్లో మటుకు అందరూ కూడాను ఏకతాటి మీద నిలబడాల్సిందే, ఇంక్లూడింగ్ అండ్ నాట్ లిమిటెడ్ టు ఈవీఎం మిషన్స్. ఇది కూడా గుర్తుపెట్టు. ఇంతవరకు సరిపోతుందా మన్మోహన్ సింగ్ గురించి? డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి once again I fold my hands, request the people of this country to remember this great grand Sardarji and మన తెలుగువాడు తెలంగాణ వాసి అయినటువంటి పివి నరసింహారావు గారికి ఇద్దరికి కూడాను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. సువర్ణ అక్షరాలతోటి చరిత్రలో రాసుకోదగ్గ వ్యక్తులు వాళ్ళ ఇద్దరి కాంబినేషన్. నువ్వు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకో, ఇలాంటి కాంబినేషన్ నీకు ఎక్కడ ఉండదు. చెప్పే కదా నేను ఆల్రెడీ, చిన్నవాడా పెద్దవాడా చదువుకున్నవాడా చదువుకోలేని వాడే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. నువ్వు ఏదైనా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కనుక ఇచ్చినట్టయితే రిప్రజెంటేషన్ పైనుంచి కింద వరకు చదువుతారు. అంత ఓపిక చదువుతాడు ఆయన, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా చదువుతాడు. సో అది అలవాటు చేసుకోవాలి. లిజనింగ్ స్కిల్, ఎదుటి వాడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది జాగ్రత్తగా వినాలి. నీ అభిప్రాయాన్ని ఏంటో వెలువించవచ్చు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా వాడలేక మటుకు జైల్లో పెడతాం. నీకు వాక్ స్వాతంత్రం ఉంది, ఉపయోగించుకో. ఎవరిని కూడాను దారుణంగా క్రిటిసైజ్, ఒకసారి ఫ్లోలో ఏమవుతుందంటే ఏకవచన సంబోధన కూడా వస్తుంది. అలాంటి వాటి గురించి పట్టించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డేట్స్ తప్పు చెప్పామనుకో సరిదిద్దుకోవచ్చు, ఫిగర్ తప్పు చెప్పామనుకో సరిదిద్దుకోవచ్చు. కానీ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు అలాంటి ఫిగర్లు కానీ డేట్లు కానీ 1-2 సార్లు వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్ గా చెప్తారు. వాజ్పేయి గారు కూడా అంతే, చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు, సందేహం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు యువత, భారతదేశంలో 57% ప్రజలు యువతే. ఆ యువతలో కూడాను ఇవాళ రేపు జెంట్స్ కంటే బాయ్స్ కంటే కూడాను గర్ల్స్ బాగా ఇదిగా ఉన్నారు. మా సిఏ రిజల్ట్స్ లో కూడా చూస్తే బాయ్స్ కన్నా గర్ల్స్ కి రేషియో చూస్తే సీట్స్ రావడం కానీ, ఐఐటీలో సీట్స్ రావడం కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో కానీ, ఇలాంటి వాటన్నిటిలో కూడా గర్ల్స్ బాగా ముందుకు. అదే స్త్రీ శక్తి అంటే. సరే, మరి పార్లమెంట్ లో 30 శాతం ఒప్పుకుంటారు, మనం తెలియదు, దాని గురించి మర్చిపోతాం. కొంత మీరు ఏదో అంటూ ఉంటారు కానీ అది తొందరగా చేయరు, ఎందుకంటే ఒప్పుకోరు. బట్ ఇప్పుడు పార్లమెంట్ లో కూడా చాలా మంది ఎంపీస్ ఇచ్చారు. మోహంతి మైత్రా లాంటి వాడు, అట్లనే ఒక 70-75 సంవత్సరాలు ఉంటాయి. ఒక కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ చాలా గట్టిగా మాట్లాడతారు, బయట క్యా బాత్ కర్రా చాలా గట్టిగా మాట్లాడతారు. ఎవరు వ్యతిరేకించారు, ఎందుకంటే ఆమెకి రాజకీయ నేపథ్యం ఉంది. వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కాబట్టి ఈవెన్ మోడీ, అమిత్ షా కూడా ఏమి. అట్లనే మన్మోహన్ సింగ్ గారు కూడాను ఈ స్త్రీ శక్తిని, ఆడవాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. మీ డాక్టరు పిల్లలు ఎంతమంది అని అడిగితే, నాకు 3 పిల్లలండి, ఫస్ట్ డాక్టర్, తర్వాత 2 ట్విన్స్ అండి, మగపిల్లలండి 2 అంటే ఏం చదువుకుంటున్నారండి, ఇదండి సమస్య. సింపుల్ మాట్లాడతాడు, చెప్పే కదా మనం 10 మాటలు మాట్లాడతారు, వాడు మాట్లాడతాడు. మనం ఆయన దగ్గర వెళ్తే ఏది అంటే ఆయన ఏం చెప్తాడో విందాము అని మనం చూస్తాము, మనం ఏం చెప్తామో విందామని ఆయన చూస్తుంటాడు. అది విచిత్రమైన అన్నమాట. అలాంటి వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే మీకు 500 విషయాలు తెలుస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ద గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన జ్ఞాపకాలు సంబంధించి చెప్పినటువంటి విషయాలు. ఇది ఈనాటి రోజు మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.